హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనము ఒక న్యూస్ వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోబోతున్నాం. నేను ఈ వెబ్సైట్ని బూట్స్ట్రాప్ డిజైన్ ఫ్రేమ్వర్క్ ఉపయోగించి డిజైన్ చేయాలనుకుంటున్నాను. క్షమించండి, సారీ, నేను ఈ వెబ్సైట్ని డిజైన్ చేయటం లేదు. ఇప్పుడు మనం ఏఐ టూల్స్ను ఉపయోగించి ఈ వెబ్సైట్ని ఎలా డిజైన్ చేయాలో నేర్చుకోబోతున్నాం. నేను ఏఐ టూల్స్ ఉపయోగించి క్రియేట్ చేసినటువంటి వెబ్సైట్ ఇప్పుడు మీరు చూస్తున్న వంటిది. నేను ఈ వెబ్సైట్‌లో చాలా అడిషనల్ ఫంక్షనాలిటీస్ యాడ్ చేశాను. లైక్ స్లైడర్స్, న్యూస్ స్టిక్కర్స్, వర్టికల్ న్యూస్ స్టిక్కర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రైట్ సైడ్‌లో చూడండి. సో, క్విక్ న్యూస్ అనేది స్క్రోల్ అవుతూ ఉంది. సో, ఈ వెబ్సైట్ కంప్లీట్‌గా రెస్పాన్సివ్ అండ్ మొబైల్ ఫ్రెండ్లీగా మనం క్రియేట్ చేసాం. ఎక్కడా గూడా మనము సింగిల్ లైన్ కోడ్ మనం రాయలేదు. మనం ఇప్పుడు రెస్పాన్స్ చెక్ చేయాలనుకున్నట్లయితే, మనం ఇలా F12 కొట్టేసి ఇక్కడ మొబైల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం రెస్పాన్స్ చూడొచ్చు. అక్కడ మీరు మొబైల్ గెస్చర్స్‌ని కూడా చూడొచ్చు. అండ్ మెనూ అనేది కూడా చాలా బాగా మనకి వర్క్ అవుతుంది. రైట్? సో, కంప్లీట్‌గా సింగిల్ లైన్ కోడ్ రాయకుండా, ఎటువంటి కోడ్ రాయలేదండి. ఈవెన్ స్మాల్ చేంజ్ ఇన్ ద థింగ్ ఆల్సో నేను చేయలేదు. కంప్లీట్‌గా ఇది ఏఐ టూల్స్‌ని ఉపయోగించి మనం డిజైన్ చేసినటువంటి మొబైల్ ఫ్రెండ్లీ రెస్పాన్సివ్ వెబ్సైట్. నేనిక్కడ హోమ్ పేజ్‌ని మాత్రమే క్రియేట్ చేశాను. మిగతా పేజెస్ నేను క్రియేట్ చేయలేదు. ఆ రిమైనింగ్ పేజెస్‌ని మనము తర్వాత క్రియేట్ చేద్దాం. ఫస్ట్ నా ఐడియా ఏంటంటే, అసలు హోమ్ పేజ్‌ని మనము ఏఐ టూల్స్‌ని ఉపయోగించి ఎలా క్రియేట్ చేయగలుగుతాము అనేది నా యొక్క మెయిన్ గోల్ అండి. సో, ఆ హోమ్ పేజ్‌ని నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు ఉన్నటువంటి కరెంట్ ట్రెండ్ ఏంటంటే, మనం మన యొక్క రెగ్యులర్ లైఫ్‌లో రెగ్యులర్ డెవలప్‌మెంట్ లైఫ్‌లో ప్రతిరోజు మనం కోడ్ రాస్తూ ఉంటాం, డిజైన్ చేస్తూ ఉంటాము. డిజైన్ చేసేటప్పుడు మనకి చాలా కాంప్లెక్స్ థింగ్స్ మనం ఫేస్ చేస్తుంటాం. అది కూడా స్పెషల్‌గా రెస్పాన్సివ్‌నెస్ అని ఇలాంటి వాటిల్లో. సో, ఈరోజు మన డెవలప్‌మెంట్‌లో గనక ఏఐ టూల్స్‌ని గనక మనం యాడ్ చేసుకోగలిగినట్లయితే ఐయామ్ ష్యూర్ అండి, డెఫినిట్‌గా మనము చాలా ఫాస్ట్‌గా అప్లికేషన్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో ఇదే ప్రాంప్ట్ అండి. నేను ప్రిపేర్ చేశాను ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్ జస్ట్ హోమ్ పేజ్‌ని డిజైన్ చేయటానికి మాత్రమే. అది గూడా హోమ్ పేజ్‌లో నాకు ఏమేమి ఫీచర్స్ కావాలి, ఎక్కడ ఏముండాలి, స్లైడర్ తర్వాత ఏముండాలి, హెడర్‌లో ఏముండాలి, స్లైడర్ ఎలా ఉండాలి, కేటగరీ సెక్షన్స్ ఎలా ఉండాలి, ఒకసారి చూడండి ప్రాంప్ట్‌ని. ద స్లైడ్ 1 మీరు చూస్తుందిప్పుడు. అదే హోమ్ పేజ్ కంటిన్యూషన్ మళ్ళా మీరు చూస్తుంది స్లైడర్ 2. హోమ్ పేజ్‌లోనే ఇవన్నీ గూడా నేను చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా మనము ఇంకో విషయం అండి. మనము ఎంత బాగా ఏఐ టూల్స్‌కి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతామో, అవి అంత బాగా మనకి కోడ్‌ని జనరేట్ చేయగలవు. ఈ సెకండ్ స్లైడ్. అలానే నేను ఈ యొక్క ప్రాంప్ట్‌ని ఒక ఎడిటర్‌లో గూడా పెట్టుకున్నాను. సో, ఎడిటర్‌లో ప్రిపేర్ చేసి తర్వాత నేను స్లైడ్స్‌లో పెట్టాను. ఇప్పుడు ఈ ఏఐ ప్రాంప్ట్ మనం కాపీ చేసుకొని చాట్‌జీపీటీలో మనం గనక పేస్ట్ చేసినట్లయితే సో, అది జనరేట్ చేస్తది. అలానే దీనికి నేను కొన్ని ఇమేజెస్ రెడీ చేసుకున్నా. డిఫరెంట్ డిఫరెంట్ వెబ్‌సైట్స్ నుంచి నేను కొన్ని ఇమేజెస్ తీసుకున్న స్నాప్‌షాట్స్. అంటే నాకు హోమ్ పేజ్ ఎలా ఉండాలి, అలానే స్లైడర్ ఎలా ఉండాలి, కేటగరీ పోస్ట్ ఎలా ఉండాలి. మీరు చూసినట్లయితే దానికి ఒక ఇమేజ్ కేటగరీ పోస్ట్ డిజైన్ 1.png. సో, అలా నేను ప్రతిదానికి ఒక ఇమేజ్ ఇచ్చాను. ప్రతి లేఅవుట్‌కి. ఆ ఇమేజెస్ కూడా నా దగ్గర ఉన్నవి. లెట్ మీ అప్‌లోడ్ దీస్ ఇమేజెస్. ఒకసారి చూడండి ఇమేజెస్ కూడా. మీరు చూసినట్లయితే ఇది పాలిటిక్స్, ఇవన్నీ కేటగరీస్. ఇవి లేటెస్ట్ ట్రెండింగ్ న్యూస్ సెక్షన్ కోసము. ఇది మన యొక్క హోమ్ పేజ్ స్లైడర్. సో, అండర్ ద హెడర్, సో, వి నీడ్ ఎ స్లైడర్. ఇప్పుడు నేను ఈ ఇమేజెస్‌ని కూడా ఏఐ టూల్స్‌కి అప్‌లోడ్ చేస్తాను. సో దట్ ఆహ్, ఇంకొక పాయింట్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇమేజెస్ అప్‌లోడ్ చేస్తారు గదా! ఇమేజెస్‌లో ఉన్నట్టే క్రియేట్ చేయవండి. ఓకేనా? సో, అది జస్ట్ ఒక రిఫరెన్స్ మాత్రమే మనం ఏఐ టూల్స్‌కి ఇస్తున్నాము. ఆ రిఫరెన్స్‌ని బేస్ చేసుకొని క్రియేట్ చేయగలుగుతాయి.
అది సో యాజ్ ఇట్ ఈస్గా నాకు అలానే కావాలి అంటే ఒక్కొక్కసారి అలా చేస్తాయండి, ఒక్కొక్కసారి అలా చేయవు. ఇంకా లాస్ట్లో మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేసినట్లయితే ప్లీజ్ రిఫర్ అండ్ అనలైజ్ ద ఇమేజెస్ టు క్రియేట్ ద టెంప్లెట్ అని రాశాను. ఆ పాయింట్ని బేస్ చేసి అంటే ఆ, మనం యాడ్ చేసిన ఇమేజెస్ని కూడా అవి రిఫర్ అండ్ అనలైజ్ చేస్తాయి. అనలైజ్ చేసి ఆ లేఅవుట్ ఎలా ఉంది, వీళ్ళకి ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇది ట్రై చేస్తుందండి. ఇక్కడ మన ప్రాంప్ట్ ఇచ్చాము, ఆ ఇమేజెస్ని రిఫర్ చేయడానికి, అనలైజ్ చేయడానికి డెఫినెట్గా కొంత టైం పడుతుంది, మనం వెయిట్ చేయాలి. సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఇది మనకు ఒక కోడ్ జనరేట్ చేయొచ్చు, లేకపోతే ఇది ఒక జిప్ ఫైల్ కూడా జనరేట్ చేస్తుందండి. ఒక్కోసారి కొన్ని ఏఐ టూల్స్ మనకి ప్రతి పేజ్కి సంబంధించినటువంటి కోడ్ని జనరేట్ చేస్తాయి. కొన్ని ఏఐ టూల్స్ వచ్చేసి డైరెక్ట్గా ఒక జిప్ ఫైల్ని ఇచ్చేస్తాయి. ఒకసారి వెయిట్ చేద్దాం మనము. ఈ ఏఐ టూల్ చాట్ జీపీటీ మనం వాడుతుంది, మనకి ఎటువంటి ఇవ్వచ్చు, కాపీ కోడ్ చేసుకోవటమా లేకపోతే డౌన్లోడ్ చేసుకోవటమా, డైరెక్ట్ జిప్ ఫైల్ చేసేస్తుంది. మీరు ఎన్ని ఇన్నర్ పేజెస్ పెట్టినా కూడా, లైక్ అబౌట్, కాంటాక్ట్, లైక్ దిస్ పెట్టినా కూడా అన్ని పేజెస్ని క్రియేట్ చేసి ఒక జిప్ క్రియేట్ చేసి ఆ జిప్ ఇస్తుంది, మనం డౌన్లోడ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవటమే. అదే ఇక్కడ మనం ఒకసారి చూడండి. సో మేబీ కొంత టైం పట్టొచ్చు, ఇక్కడ వెయిట్ చేద్దాం మనం. యా, మనకు చూసారా ఒక జిప్ ఫైల్ అయితే వచ్చింది. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏమేమి ఇంప్లిమెంట్ చేశాను అనేది, మీరు ఆ పాయింట్స్ కనుక చూసినట్లయితే. అలానే మనం డౌన్లోడ్ చేద్దాం జిప్ ఫైల్ని. సో జిప్ ఫైల్ డౌన్లోడ్ అయ్యింది. ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఎక్స్ట్రాక్ట్ చేయగా మనకి అందులో ఫైల్స్ ఉంటాయి, ఆ ఫైల్ రన్ చేసి చూద్దాం మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి అవుట్పుట్ వచ్చిందా లేదా. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, ఆ ప్రాంప్ట్లో నాకు ఈ విధంగా కావాలి అని నేను చెప్పాను. ఆ ప్రాంప్ట్కి తగ్గట్టుగా మనకు అవుట్పుట్ వచ్చిందా లేదా, డబుల్ క్లిక్ అండ్ సి. ఓ పర్లేదండి, కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే వచ్చింది, బట్ అక్కడ వర్టికల్ న్యూస్ స్టిక్కర్ అనేది సరిగా రాలేదు. మనం ఏఐ టూల్కి తర్వాత మనం చెప్దాము. సో అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే రైట్ సైడ్లో మనకి విడ్జెట్స్ వచ్చాయి, లెఫ్ట్ సైడ్లో కంటెంట్ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదేదో డిఫరెంట్ కోడ్ ఇచ్చిందండి మనకి, చూసారా, పర్సంటేజ్, కర్లీ బ్రాకెట్ ఇన్ సంథింగ్, అది సెలెక్ట్ చేసాను చూడండి. ఇది ఏమనుకుందంటే మేబీ ఏఐ అనుకుంటుంది ఇది డైనమిక్ టెంప్లేట్ ఏమో, ఆటోమేటిక్గా డైనమిక్ అయిపోద్దేమో అనుకున్నట్టుగా జనరేట్ చేసిందండి కోడ్. మనం ఏఐ టూల్ని అడుగుతాము, నాకు ఇలా కాదు, ఇది డైనమిక్ టెంప్లేట్ కాదు, సో నువ్వు రీరైట్ చెయ్యి మళ్ళీ టెంప్లేట్ని. సో అది ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఎలా, రిమెంబర్ దిస్ ఈజ్ నాట్ ఏ డైనమిక్ టెంప్లేట్, యు ఆర్ యాడింగ్ ద బిలో కోడ్ ఇన్ ద టెంప్లేట్. నేను క్లియర్గా చెప్తున్నాను, మీరు ఈ కోడ్ని నువ్వు యాడ్ చేస్తున్నావు అనేది. సో ప్లీజ్ create HTML code for the sections. సో జస్ట్ నేను ప్రాంప్ట్ ఇచ్చి ఎంటర్ కొట్టాను. మళ్ళీ ఇది కొంత టైం తీసుకుంటుంది అనలైజ్ చేయడానికి. మళ్ళీ అనలైజ్ చేసేటప్పుడు కూడా ఒక్కోసారి కోడ్ ఇస్తుంది, ఒక్కోసారి మళ్ళీ మొత్తం రీరైట్ చేసి జిప్ ఫైలే ఇస్తుందండి. సో మీరు ఒకసారి మీ టెంప్లేట్ని కూడా మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. ఏమేమి మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వచ్చిందంటే ఫైన్, రాలేదనుకోండి సో మళ్ళీ మనం ఇలా ప్రాంప్ట్ ఇస్తాం. సో మళ్ళీ ఫైల్ డౌన్లోడ్ చేద్దాం, ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. రైట్, ఫైల్ ఫోల్డర్ ఓపెన్ చేసి ఇండెక్స్ ఫైల్ని మనం రన్ చేద్దాం. రైట్, ఇప్పుడు చూద్దాం ఒకసారి ఎలా వచ్చింది. రైట్, ఈసారి బాగా వచ్చిందండి. ఇదైనటువంటి పర్సంటేజ్ అని ఇందాక ఏదో ఒక డైనమిక్ థింగ్ అనేది ఏదో మనకు అది కన్సిడర్ లాగా చేసుకొని అలా ఇచ్చింది. ఓకే ఫైన్, నెక్స్ట్ న్యూస్ నావిగేషన్స్, కేటగిరీ నావిగేషన్ కూడా మనకి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో ఇది టెంప్లేట్ క్రియేట్ చేసింది. అయితే పైన మనకి ఆ వర్టికల్ న్యూస్ స్టిక్కర్ అనేది సరిగా రాలేదు, అది ఒకసారి మనం దానికి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. వర్టికల్ న్యూస్ స్టిక్కర్ మనం హోవర్ చేసినప్పుడే కనిపిస్తుంది, తర్వాత మనకి కనిపించడం లేదు కదా, మనకు అలా కదా, అది ఆటోమేటిక్గా టిక్ అవుతూ ఉండాలి. సో ద ప్రాంప్ట్ ఇలా ఇస్తున్నాను నేను, చూడండి ఒకసారి. ద వర్టికల్ న్యూస్ స్టిక్కర్ ఇన్ ద టాప్ హెడర్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ వెల్. ఫంక్షనింగ్ వెల్ ఇన్ ద సెన్స్ అంటే అది హోవర్ చేసినప్పుడు రావటం కాదు, డైరెక్ట్గా రావాలి. అది ఏంటంటే ఆటోమేటిక్గా టిక్ అవుతూ ఉండాలి, అప్ డౌన్ అయిపోతూ ఉండాలి ఆటోమేటిక్గా. రైట్, ఇఫ్ ఐ హోవర్ ద మౌస్ ఆన్ ఇట్ దెన్ ఇట్ ఈస్ షోయింగ్ ద ఆర్టికల్ టైటిల్స్ యాజ్ వి క్రియేటెడ్. ఓకే, నేను ఇంకొకటి ఏం చెప్తున్నానంటే నాకు ఒక వన్ మోర్ సెక్షన్, నాకు వన్ మోర్ డిజైన్ ఉంది, లెట్ మీ అప్లోడ్ ద డిజైన్ ఆల్సో. ఆ డిజైన్ కూడా మీరు ఒకసారి చూడండి. నాకు ఈ డిజైన్ కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాను పనిలో పని దీంతో పాటు.
అంటే ఆ ఇష్యూ ఫిక్స్ చేయాలి, టిక్కర్ ఇష్యూ ఫిక్స్ చేయాలి. అలానే ఈ న్యూ డిజైన్ని కూడా నేను ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాను. ఓకే, చూద్దాం ఎలా క్రియేట్ చేస్తుంది ఏంటి అనేది. జస్ట్ ఆ ఇమేజ్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను రెఫరెన్స్ కోసం. 100% అలానే క్రియేట్ చేయమని నేను చెప్తున్నాను ఏఐ టూల్కి. లెటస్ సి. సో మనకిది మళ్ళా టెంప్లేట్ జనరేట్ చేస్తుంది, కొంత కోడ్ అయితే మనకి ఇస్తుంది. ఈసారి మళ్ళా చూడండి, డౌన్లోడబుల్ ఫైల్ వచ్చింది మనకి. క్లిక్ చేయండి. రైట్, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ డౌన్లోడ్, extract and run the file and see the output, whether that is coming in an expected way or not. మనం అనుకున్న విధంగా అవుట్పుట్ వస్తే ఫైన్ అండి. రాకపోతే మళ్ళీ మనం ఏఐ టూల్కి మనం చెప్పగలిగేటట్టు ఉండాలి. నాకు ఇలా వద్దు, ఇలా కావాలి, అలా వద్దు, అలా కావాలి, లేకపోతే ఇలా కావాలి అని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే 100% అండి. చూడండి, ఇప్పుడు అది ఆ న్యూ స్టిక్కర్ ఇష్యూ ఫిక్స్ అయ్యింది అక్కడ మనకి. అండ్ ఆ క్విక్ న్యూస్ని మనం వేరే రకంగా డిజైన్ చేద్దాము. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే, ఓ ఇది చూసారా, మనం ఏదైతే ఇమేజ్ ఇచ్చామో అదంతా స్కాటర్డ్గా వచ్చింది కదా, ఇక్కడంతా కూడా ఎక్స్పెక్ట్ చేసిన విధంగా రాలా. ఇప్పుడు నేనేం చేస్తానంటే, దీన్ని మనం ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఏఐ టూల్కి మళ్ళా పెడదాం. ఏమని, సో నువ్వు డిజైన్ చేసినటువంటి ఈ సెక్షన్ ఏదైతే ఉందో అది ఇలా వచ్చింది, నాకు ఇలా వద్దు, నాకు పర్ఫెక్ట్గా ఇమేజెస్తో సహా కావాలి. అలానే వర్టికల్ న్యూస్ స్టిక్కర్ గురించి కూడా మనం చెప్దాం. సో లెట్ మీ పేజ్ ద థింగ్ హియర్. ఇలా చెప్తున్నాను, ద సెక్షన్ ఏమని చూడండి, ఏం ప్రాంప్ట్ ఏం రాసుకున్నా చూడండి ఒకసారి. ద న్యూ సెక్షన్ దట్ యూ క్రియేటెడ్ ఈస్ గెటింగ్ స్కాటర్డ్ as shown in the image. ఆ ఇమేజ్ లింక్‌ని కూడా నేను యాడ్ చేశాను దానికి. అంటే అలా పెట్టడం వల్ల ఏమైందంటే అది నీట్‌గా అనలైజ్ చేసుకుంటది. కోడ్ క్రియేట్ చేసింది ఎవరు? ఏఐనే. ఏఐ క్రియేట్ చేసింది. ఏఐ క్రియేట్ చేసినప్పుడు అది మనకి ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా రాలేదు కాబట్టి అదే స్క్రీన్ షాట్ మళ్ళా పెడితే అది రీక్రియేట్, రీడిజైన్ చేసుకోగలుగుతది. ఇక్కడ అల్టిమేట్ థింగ్ ఏంటంటే, అక్కడ ఏదైనా ఒక ప్రాబ్లమ్ గనక ఏఐ టూల్స్ ద్వారా వస్తే నువ్వు దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగేటట్టు ఉండాలి. ఏఐ టూల్‌కి నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే 100% అది సాల్వ్ చేస్తదండి ఆ ప్రాబ్లమ్‌ని. మళ్ళీ ఇప్పుడు మనం అది ఇచ్చాం గదా! ఏది ఆ కేటగిరీ అనేది, ఆ డిజైన్ అనేది సరిగ్గా రాలేదు అని మనం చెప్పాము. సో, అది ఒకసారి మనం చూద్దాం ఎలా చేస్తుందో ఏంటో అనేది. ఇంకా మీరు థీమ్‌లో మీకేమన్నా మిస్టేక్స్ గాని, ఏమన్నా ప్రాబ్లమ్స్ గాని కనిపించినట్లయితే వాటిని జస్ట్ మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకొని నాకు ఇలా వద్దు, నాకు ఇలా కావాలి అని మీరు చెప్పగలిగితే ఏఐ టూల్ అనేది డెఫినిట్‌గా దాన్ని క్రియేట్ చేయగలుగుతది. ద ఓన్లీ థింగ్ మనం చెప్పగలగాలి. అదర్‌వైజ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ అండి. సో, మనం ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు ఎక్స్‌ప్లెయిన్, దానికెలా తెలిసిద్ది నువ్వు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది? అల్టిమేట్‌గా ఇప్పుడు ఏఐ టూల్స్‌ని మనం ఏం చేస్తున్నామంటే, వి ఆర్ యూజింగ్ ఏఐ టూల్స్ టు డూ అవర్ వర్క్. అంతే కదా! సో, అటువంటప్పుడు మనం వాటిని ఎంత బాగా ఉపయోగించుకోవాలి, మన వర్క్ ఫినిష్ చేసుకోవటానికి అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. సో, కాబట్టి మీరు రాసేటువంటి ప్రాంప్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రాంప్ట్‌ని ఎంత బాగా ఇవ్వగలిగితే ఏఐ టూల్స్ కూడా కోడ్‌ని అంత బాగా జనరేట్ చేయగలుగుతాయి. సో, కాబట్టి ఇదంతా ఒకసారి టెస్ట్ చేసుకోండి అప్లికేషన్‌ని కూడా. రైట్, మళ్ళా మనకి జిప్ ఫైల్ రెడీ అయింది. సో, ఒకసారి డౌన్‌లోడ్ చేద్దాం. మళ్ళా సేమ్ ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఓసారి ఫైల్ రన్ చేద్దాం. అండ్ మనకు అవుట్‌పుట్ ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి మళ్ళా మనం. రైట్, జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ద index.html ఫైల్ అండ్ యూ సీ ద అవుట్‌పుట్ దిస్ టైమ్. పైన న్యూస్ స్టిక్కర్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. వావ్! దిస్ ఈస్ ద అవుట్‌పుట్ ఐ ఎక్స్‌పెక్టెడ్ అండి. చూసారా, స్పోర్ట్స్, టెక్ అండ్ హెల్త్ ఎంత బాగా వచ్చినాయి అవుట్‌పుట్ అనేది. మేబీ ఇందాక కూడా వచ్చుండొచ్చేమో, అక్కడ ఇమేజెస్ సేమ్ రాలా. అవేవో బ్రోకెన్ ఇమేజెస్ వచ్చినాయి. అందువలన లేఅవుట్ అంత మనకి లుక్ అండ్ ఫీల్ బాగాలేదేమో అనిపించింది నాకు. బట్ ఇప్పుడైతే ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా వచ్చింది. ఎక్కడా కూడా నువ్వు సింగిల్ లైన్ కోడ్ రాయలేదు, గుర్తుందా? సో, మనం అంతా కూడా ఏఐని ట్రైన్ చేస్తున్నాం. నాకిలా కావాలి, ఇలా కావాలి, ఇలా కావాలి. దానికి ఏఐ ఏం చేస్తుంది? ఆటోమేటిక్‌గా కోడ్ రాసేస్తుంది. ఒకవేళ అది తప్పు ఇచ్చినా గూడా, ఆ తప్పుని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగినట్లయితే, దాన్ని మనకి రెక్టిఫై చేసి ఇవ్వగలుగుతుందిది. అలానే మీరింకా థీమ్ మొత్తం చెక్ చేసుకోండి. మీకు ఏమేం ఫీచర్స్ కావాలి, ఎలా కావాలి, ఇవన్నీ మీరు చెక్ చేసుకోగలిగినట్లయితే అండి, డెఫినిట్‌గా ఇది క్రియేట్ చేయగలుగుతదండి. ఒకసారి మీరు అది బాగా చెక్ చేసుకోండి. ఎలా ఉంటుంది, ఏంటి అనేది. థీమ్ అనేది. ఎక్కడెక్కడ ఏమేం ఫీచర్స్ కావాలి, ఇవి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసుకోగలిగితే దట్స్ ఫైన్. మనకి కేటగరీ పేజెస్ అనేవి తర్వాత మనం ఇంప్లిమెంట్ చేద్దాము.
పాలిటిక్స్, టెక్నాలజీ, ఎంటర్‌టైన్‌మెంట్ ఇవన్నీ గూడా తర్వాత మనం చూద్దాం అది ఎలా అనేది. ఇక్కడ చిన్న ప్రాబ్లమ్ చూసాను. లాంగ్వేజ్ స్విచ్చింగ్ అనేది మెయిన్ మెను ఓవర్‌లాప్ చేస్తుంది. సో, అలానే నీకు అది ఎలా చేయాలి అనేది, అలానే క్విక్ న్యూస్ విడ్జెట్‌లో నాకు ఇమేజ్ అండ్ టైటిల్ సైడ్ బై సైడ్ అలానే కంటిన్యూయస్‌గా స్క్రోలింగ్ కావాలి. సో, ఇప్పుడు ఈ రెండిటిని ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం ఏఐకి. లెట్ అస్ టేక్ ద స్క్రీన్‌షాట్ ఆఫ్ ద లాంగ్వేజ్ స్విచ్చింగ్. ఇక్కడ మనం ఆ స్క్రీన్‌షాట్ పెట్టి ఇక్కడ మెయిన్ మెను అనేది లాంగ్వేజ్ స్విచ్చింగ్‌ని ఓవర్ రైడింగ్ చేస్తుంది. లేకపోతే ఓవర్‌లాపింగ్ చేస్తుంది. దాన్ని ఫిక్స్ చేయండి. అలానే నాకు ఈ క్విక్ న్యూస్ విడ్జెట్ అనేది ఏదైతే ఉందో, ఆ క్విక్ న్యూస్ విడ్జెట్‌కి నాకు ఇమేజ్ అండ్ టైటిల్ సైడ్ బై సైడ్ రావాలి. అది కంటిన్యూయస్ స్క్రోలింగ్ ఉండాలి అనేది నేనిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను ఇక్కడ. చూడండి, ప్రాంప్ట్ మనము ఇలా ఇస్తున్నాము. ఆ విధంగా అది డెఫినిట్‌గా వర్క్ చేస్తదండి. ఓన్లీ థింగ్ ఏంటంటే మన యొక్క పేషెన్స్. సో, మనం ప్రాంప్ట్ ఎంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే అంత బాగా అది జనరేట్ చేస్తది. మన ఓపిక. కూర్చొని నీట్‌గా రాయగలగాలి. ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. నువ్వు ఎంత బాగా ప్రాంప్ట్ ఇస్తే అది అంత బాగా అవుట్‌పుట్‌ని జనరేట్ చేయగలుగుతది. అందులో నో డౌట్. ఎందుకంటే నేను చాలా ప్రాజెక్ట్స్ ఆల్రెడీ చేసున్నాను ఏఐ టూల్స్‌ని ఉపయోగించి. ఎక్కడ గూడా బిఫోర్ ఏఐ, ఆఫ్టర్ ఏఐ అన్నట్టుంది డెవలప్‌మెంట్ ఈరోజు. ఎలా ఉందంటే, ఒకప్పుడు మేమేదైనా డిజైన్ చేయాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు అదంతా లేదు. వి డోంట్ వాంట్ టు వర్క్ దట్ మచ్ హార్డ్. ఏఐ టూల్స్ వస్తున్నాయి. ఏదైనా సరే మినిట్స్‌లో అయిపోతుంది మన డిజైనింగ్ అంతా ఎవ్రీథింగ్ అండి. సో, ఇంకా అటువంటప్పుడు వర్క్ చేయాల్సిన అవసరం లేదు గదా! అలా. అది. చూడండి, ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానిక్కడ. లాంగ్వేజ్ switching menu is overlapping by main menu as shown in the image, as well as in the right sidebar quick news. Yeah, quick news widget మనకి ఏం కావాలి, టైటిల్ అండ్ ఇమేజ్ సైడ్ బై సైడ్ వచ్చి కంటిన్యూస్ స్క్రోలింగ్ కావాలి. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏఐ టూల్కి. మళ్ళీ డౌన్లోడబుల్ ఫైల్ వచ్చింది, డౌన్లోడ్ చేద్దాం. సో, ఎక్స్ట్రాక్ట్ అండ్ డబుల్ క్లిక్ ఆన్ ద index.html file. You will see. Let us start. ఈసారి చెక్ చేద్దాం మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అవుట్పుట్ వచ్చిందా లేదా అనేది. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అంతే, డెఫినెట్గా అది చేస్తుంది. రైట్, ఓపెన్ ద index.html ఫైల్. ఈసారి ఒకసారి చెక్ చేయండి టాప్ టు బాటమ్. చూసారా క్విక్ న్యూస్ విడ్జెట్ ఎలా వచ్చిందో? పర్ఫెక్ట్గా వచ్చింది కదా. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రాంప్ట్లో. అలానే మీరు స్విచ్చింగ్ చూడండి, లాంగ్వేజ్ స్విచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా మీకు పైన వచ్చింది. ఇంతకుముందు ఓవర్లాప్ అయింది మెనూ కింద, ఇప్పుడు అలా లేదు. చాలా బాగా టెంప్లెట్ అయితే క్రియేట్ అయిందండి. ఫైనల్‌గా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సింగిల్ లైన్ కోడ్ రాయకుండా ఒక టెంప్లేట్‌ని మనం ఎలా క్రియేట్ చేయగలుగుతాం. అల్టిమేట్‌గా ఇక్కడేంటంటే పేషెన్స్ ఉండాలి టు డూ దిస్. అలానే ఇక్కడ చూడండి, సబ్స్క్రైబ్ బటన్‌కి నేను సబ్స్క్రైబ్ బటన్ కూడా నేను ప్రాంప్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సబ్స్క్రైబ్ అని కొట్టగానే ఒక మోడల్ ఓపెన్ అవ్వాలి. మోడల్‌లో ఈమెయిల్ ఉండాలి. ఈమెయిల్‌లో ఏదైనా ఎంటర్ చేస్తే అది వాలిడేట్ కూడా అవ్వాలి అని చెప్పేసి నేను ఆ ప్రాంప్ట్‌లో క్లియర్‌గా ఆ పాయింట్ మెన్షన్ చేశాను. సో, అందుకే అది జనరేట్ చేసింది ఆ కోడ్‌ని ఆటోమేటిక్‌గా అది. అలానే చాలా స్లైడర్స్ ఉన్నాయి, టిక్కర్స్ ఉన్నాయి, న్యూస్ టిక్కర్స్ ఉన్నాయి. అవన్నీ గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాకు జేక్వెరీ ఆర్ జావాస్క్రిప్ట్ ప్లగిన్స్ వాడి ఈ టిక్కర్స్ అన్నిటిని ఇంప్లిమెంట్ చెయ్యి అని చెప్పి గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను ప్రాంప్ట్‌లో. ఇప్పుడు మనం ఆ స్లైడర్ చూస్తున్నాం. జస్ట్ మనకి 3 స్లైడ్సే ఉన్నాయి. నావిగేషన్ డాట్స్ అవన్నీ. సో, మనం తర్వాత కొన్ని 30, 40 స్లైడ్స్ యాడ్ చేయొచ్చక్కడ. నేను మొబైల్ ప్రివ్యూని గూడా ఒకసారి చెక్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, మొబైల్ ప్రివ్యూలో మెనూ ఎలా ఉంది? అలానే లాంగ్వేజ్ స్విచ్చింగ్ ఎలా ఉంది? మొబైల్ గెస్చర్స్ అంతా పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుందండి. ఒకసారి మీరు బిఫోర్ అన్నీ చెక్ చేసుకోండి. అలానే చాట్‌జీపీటీలో నేను ఒకటే థ్రెడ్‌ని ఫాలో అయ్యాను. నాకు ఇష్యూస్ కావచ్చు, ఏదైనా న్యూ ఇంప్లిమెంటేషన్స్ కావచ్చు, అన్నీ ఒకటే థ్రెడ్‌లో నేను పెట్టాను. సో దట్ అది మనకి యాక్యురేట్ రిజల్ట్స్‌ని జనరేట్ చేయగలుగుతది. ఓకే. రైట్. ఫైనల్‌గా ఏఐ టూల్స్‌ని ఉపయోగించి సింగిల్ లైన్ కోడ్ రాయకుండా ఓన్లీ కాపీ పేస్ట్ వర్క్ తోటి మనము ఈ యొక్క రెస్పాన్సివ్ వెబ్‌సైట్‌ని క్రియేట్ చేశాము. ఏఐ టూల్స్ ఉపయోగించి స్మార్ట్ వర్క్ చేయండి, హార్డ్ వర్క్ చేయొద్దు.
మీరు కూడా ఏఐ టూల్స్‌ని ఉపయోగించి మీకు నచ్చినటువంటి రిక్వైర్మెంట్ తోటి ఒక రెస్పాన్సివ్ వెబ్‌సైట్‌ని క్రియేట్ చేయటానికి ప్రయత్నించండి. అలాగనే ఏఐ టూల్స్ అనేవి మీ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా వెబ్‌సైట్‌ని క్రియేట్ చేయలేకపోతే, మళ్ళా మీరు ఏఐ టూల్స్‌కి మీరు మీ యొక్క రిక్వైర్మెంట్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మళ్ళా మళ్ళా అడగండి. డెఫినిట్‌గా ఏఐ టూల్స్ అనేవి మీ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా వెబ్‌సైట్‌నయితే క్రియేట్ చేయగలవు. This is all about the video. Thank you. We will see you in another video.